రష్యా ఒక తెలివైన ఎత్తు వేస్తోంది. నిన్ననే అందరూ కూడా హైలైట్ చేశారు. సుఖోయ్ 57 ఇస్తానంది, ఇంకేముంది మనకు అన్ని కొనుక్కోవచ్చు ఇండియాలోని తయారీ అన్నటువంటి. సుఖోయ్ 57 ఇవాళ ఆఫర్ చేయలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. దాదాపుగా ఏడాది నుంచి మోడీ మీద ప్రెషర్ చేస్తూనే ఉన్నాడు. F-35 మన చేత కొనిపించడానికేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సుఖోయ్ 57 మన చేత కొనిపించడానికేమో రష్యా అధ్యక్షుడు పుతిన్. రెండు అగ్రరాజ్యాల నేతలు కూడా మన మీద ప్రెషర్ చేస్తూనే ఉన్నారు. మోడీ ఈ రెండింటిని తట్టుకుని నిలబడతా సైన్యం ఏం కోరుతో అది ఇచ్చేందుకే సిద్ధపడ్డారు. సైన్యం చెప్పేది ఏంటంటే సుఖోయ్ మన భౌగోళిక స్వరూపాలకు పనికిరాదు, పాత సుఖోయ్లు ఆశించిన ప్రయోజనం నెరవేర్చలేదు, కాబట్టి కొత్తది కావాలంటేనే ఏది కావాలో మీరే చెప్పండి అంటే వాళ్ళు అడిగినప్పుడే రఫేల్ తీసుకొచ్చారు. ఆ రఫేల్ మీద కోర్టుల దాకా కేసులు అన్నీ అయిన తర్వాత కూడా ఫైనల్గా ఆ డీల్ అయినాయి. ఇప్పటికీ మనం తేవాల్సిన స్క్వాడ్రన్స్ తెచ్చాం. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్న పని ఏంటి అంటే భారతదేశానికి రష్యా ఓ పక్కన సుఖోయిలు ఇస్తామంటమే కాకుండా మరికొన్ని ఆఫర్ చేస్తుంది. జాయింట్ ప్రొడక్షన్ చేద్దాం, 200 ల్యూషిన్ అండ్ ఎకోలేవ్ కమర్షియల్ ఎయిర్లైన్స్ని పెడదాం, అట్లాగే ఇల్యూషిన్ 114 నుంచి 300 టర్బోప్రాప్ అండ్ SJ-100 సూపర్ జెట్ కూడా రష్యా లైసెన్స్తో భారత్లోనే తయారు చేద్దామని సూచిస్తున్నాడు. టోటల్గా 200 ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఏ మేరకు ప్రయోజనం, ఏ మేరకు నష్టం అన్నట్టు భారత ప్రభుత్వం చర్చిస్తోంది.